18 ఓవర్లు 7 మేడిన్లు 47 పరుగులు 1 వికెట్. టీమిండియాకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తాజాగా చేసిన ప్రదర్శన ఇది. హైదరాబాద్ తరపున బరిలోకి దిగి అతడు తాజాగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో గొప్పగా ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పర్వాలేదు అనిపించాడు. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో కేవలం 190 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో మహమ్మద్ సిరాజ్ తీసింది ఒక్కటే వికెట్ అయినా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని తీసుకువస్తూ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన ఎకానమీ స్పేస్తో ఇతర హైదరాబాద్ బౌలర్లు వికెట్లు తీసేలా సహకరించాడు. దీంతో విదర్భ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చిన మహమ్మద్ సిరాజ్కు ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో చోటు దక్కలేదు. సిరాజ్ పాత బంతితో ప్రభావం చూపలేకపోతున్నాడని కెప్టెన్ రోహిత్ అన్నాడు. ఈ నేపథ్యంలో పాత బంతితో ప్రాక్టీస్ చేసిన సిరాజ్ ఇప్పుడు తాజాగా రంజీ ట్రోఫీలో తన వంతుగా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. మొత్తంగా తొలి రోజు ఆటలో విదర్భపై 18 ఓవర్లు వేసిన సిరాజ్ 7 మేడిన్ ఓవర్లు వేశాడు. 2.60 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. తన తొలి 15 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినా చివరి స్పెల్లో వికెట్ దక్కించుకున్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో 46 బంతుల్లో 65 పరుగులు చేసి క్రీజ్లో కొనసాగుతున్న హర్ష దూబేను అవుట్ చేశాడు సిరాజ్.